కడప జిల్లాలో వైఎస్ వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు రంగన్న కుటుంబ సభ్యులతో పాటు అటు రాజకీయ నాయకుల్లోనూ అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు, సిబిఐ అధికారులు తన భర్తను వేధించారని, తన భర్తను ఎవరో ఏదో చేశారని మృత్యుడు రంగన్న భార్య సుశీలమ్మ ఆరోపించింది. పెళ్ళాన్ని రమ్మను, కొడుకలను రమ్మను. గంట సేపు హాస్పిటల్కి పోతే నేను గంట సేపుకు ఇక్కడ డ్యూటీ మానకాల, వాళ్ళేమో ఇక్కడ ఉండాలా. ఇంకా ఇట్లా అంటున్నానని అసలు వాళ్ళు నాకు చెప్పను కూడా చెప్పరు. బయట కూర్చోడం, బయట ఒక అయిపోతే ఇంకా ఇయ్యాలకి పోతాడు. దీని గురించి మాట్లాడినా నేను. మనం అయిపోయిన హాస్పిటల్ వాళ్ళు తీసుకుపోయిందే నాకు అనుమానం. అయిపోయి చెప్తాడంట, నన్ను హాస్పిటల్కి తీసుకుపోండి అంటే నీ పిల్లని రాలే మేము తీసుకుపోలే, నీ పిల్లని రాలే మేము పిలుచు మేము వచ్చాము. ఇదే ఇదేనందుకు వాళ్ళు ఉండారు కదా అని అంటే వాళ్ళు నువ్వు వచ్చినా వచ్చారంట, లేకుంటే లేదంట అని ఇయ్యప్ప అంటాడు. ఏం చేయాలా? అట్లా ఇప్పుడు నవిసించి కొట్టి అయిపోకు అసలు మన శృతి లేకుండా పోయినారు. 2020లో నుంచి టీవీ వాళ్ళు కొట్టినారు, ఎవరు కొట్టినారు మేము చూడలేదు కదా. పరిస్థితి ఏమో దారుణంగానే ఉంది. లేలేక, కూర్చోలేక, పడలేక. ఇక వివేక హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరు చనిపోవడంతో మళ్లీ కుట్ర జరుగుతోందన్నారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి. వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారాడని, అతనికి గట్టి భద్రత ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతానన్నారు బీటెక్ రవి. వివేకానంద రెడ్డి కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కేసు. ఆ కేసులో తర్వాత నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ గా బయట నుంచి ఒక దోశ తెప్పించి ఇచ్చింది వాళ్ళ భార్య. గన్మెన్ గా నవీన్ రెడ్డి అని అతను ఉన్నాడు. ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్ గా పనిచేస్తుంది కాబట్టి ఆమె జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి తీసుకోండి. దాదాపు మధ్యాహ్నం 12:30 1 గంట ప్రాంతంలో వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులివెందుల హాస్పిటల్కి తీసుకు అక్కడి నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్ కు రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రం ఆయన చనిపోవడం. ఈ రోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఈ రోజు సాక్షి ఛానల్లో ఆయన పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు, పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు సాక్షిలో స్టోలింగ్ అంతా వేస్తాను. ఎందుకు మేము ఇంత ఆందోళన చెందుతున్నాము, మేము ఎందుకు ఇంత తపన పడుతున్నామంటే, ఒకసారి ఆల్రెడీ మేము మోసపోయాం. మీ కల్లబొల్లి మాటలు విని హార్ట్ అటాక్ అంటే మేము కూడా హార్ట్ అటాక్ అని మోసపోయి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంట్లో మనిషిని ఇంత దారుణంగా వీళ్ళు చంపుకునే పరిస్థితి ఉండదులే అని మేము కూడా మోసపోయినాం ఆ రోజు.